హాయ్ అండి. దిస్ ఈజ్ చిరంజీవి. మీకోసం ఇంతకుముందు వీడియో ఆర్థిక సంస్కరణలు అందులో భాగంగా మనం తెలుసుకున్నాం ఆర్థిక సంస్కరణలు ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు దాంట్లో మనకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే 1991కి ముందు ఆర్థిక సంస్కరణలు అత్యవసరంగా భారతదేశానికి తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి అంటే మన పరిస్థితులు బాగా తెలుసు. కోశలోటు ఉండడం వలన, లేకుంటే విదేశ మారక ద్రవ్యాలు తగ్గిపోయి ఉండటం వలన, $1 $1.2 ఉండడం వలన, సో దానికోసం $7 బిలియన్ కోసం మన మన్మోహన్ సింగ్ అప్పట్లో మన ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారు ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్తే, సో వాళ్ళు మీ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టండి అని చెప్పిన తర్వాత అందులో భాగంగా మనము ఏమేమి ఆర్థిక సంస్కరణలు భారతదేశం ప్రవేశపెట్టారంటే మనం తెలుసుకున్నాము. బ్యాంకింగ్లో ఆర్థిక సంస్కరణలు, విదేశీ వ్యాపారంలో ఆర్థిక సంస్కరణలు, ఇలా కొద్దిగా ఈ సంస్కరణ గురించి ఎక్కడెక్కడ పెట్టారు, పన్నుల సంస్కరణలు తీసుకొచ్చారు. సో అదేవిధంగా ఈరోజు సో ఎలా వచ్చింది అంటే 1991లో పారిశ్రామిక తీర్మానం జరిగింది. అది 1991 జూలై 24వ తారీఖున పారిశ్రామిక తీర్మానం ఒకటి జరిగిపోయింది. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం 48లో ఒకటి పారిశ్రామిక తీర్మానం, 56లో పారిశ్రామిక తీర్మానం, అట్లా 1977లో పారిశ్రామిక తీర్మానం, ఇది 1991 పారిశ్రామిక తీర్మానం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తీర్మానం, పారిశ్రామిక తీర్మానం. దీంట్లో అత్యధికంగా మనము ఏం చేసాము, ప్రైవేటీకరణ చేశాము, అట్లాగే లిబరలైజేషన్ చేశాము, అలాగే లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేశాము, ఫెరా చట్టాన్ని తీసుకొచ్చాము, ఫెరా చట్టాన్ని ఫెమా చట్టంగా మార్చాము, ఎంఆర్టీపీ చట్టాన్ని తీసుకొచ్చాము, ఎంఆర్టీపీ చట్టాన్ని కూడా రద్దు చేశాము, ఫెరా చట్టాన్ని రద్దు చేసి ఫెమా చట్టాన్ని తీసుకొచ్చాము, ప్రభుత్వంలో ఉండే కంపెనీలను కుదింపు చేశాము. ఇవన్నీ కూడా 1991 నూతన పారిశ్రామిక విధానంలో చేసిన తీర్మానం. అట్లే ప్రైవేటీకరణ చేశాము. దాంట్లో భాగంగా నవరత్నాలు కంపెనీస్ని తీసుకొచ్చాము, మహారత్న కంపెనీస్ తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా 1991 పారిశ్రామిక తీర్మానం కిందకే వస్తాయి. 1991 విధాన తీర్మానం ఎప్పుడు జరిగిందంటే 1991 జూలై 24వ తేదీన ఈ పారిశ్రామిక తీర్మానం జరిగింది. ఇందులో భాగంగా ఏంటి విషయం అంటే, సో లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేశారు. ఇంతకుముందు లైసెన్స్ తీసుకొని పరిశ్రమలు స్థాపించాలి. ఆ లైసెన్సింగ్ తీసుకొని పరిశ్రమలు స్థాపించాలంటే ఆ లైసెన్సింగ్ ఇచ్చేదానికోసము దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, దానికి సంబంధించిన రాజకీయవేత్తలు కావచ్చు, ఈ ప్రైవేటు వాళ్ళకి ఏదైనా పెట్టుబడి పెట్టి ఒక కంపెనీని, ఒక పరిశ్రమను స్థాపించాలి అనే ఉద్దేశంతో వచ్చినా వాళ్ళు ఏం చేశారు అంటే ఈ యొక్క లైసెన్సింగ్ విధానం ద్వారా చాలా ఇబ్బంది కలిగేది. అందుకని కొన్ని కంపెనీలు పరిశ్రమలు స్థాపించకుండానే వెనక్కిపోయేవాళ్ళు. ఇట్లా వాళ్ళపైన ఎక్కువ ఆజమాయిషి ఎక్కువైపోయింది. ప్రైవేటు సంస్థలు స్థాపించే దానికోసం వాళ్ళపైన ఆజమాయిషి ఎక్కువైపోయింది. ఎవరికైతే రికమెండేషన్ ఉంటుందో వాళ్ళ మాత్రమే ప్రైవేట్ సంస్థలను స్థాపించే వాళ్ళు. అధికారులు, అవినీతి, రాజకీయం ఇవన్నీ చేయడం వలన ఈ లైసెన్సింగ్ విధానం ద్వారా ఏ ప్రైవేటు సంస్థలు కూడా వచ్చేటివి కాదు. అందువలన 1991లో ఈ లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేసేశారు. సో అలాగే ప్రభుత్వ రంగ కుదింపు జరిగింది. ప్రభుత్వ రంగంలో ఉండే కంపెనీలు చాలా పరిశ్రమలు ఉండేవి. ఆ పరిశ్రమలు మనం చూసుకున్నట్లయితే 1990 నాటికి 18 పరిశ్రమలు ఉండేవి. వాటిని 17 పరిశ్రమలు ఉండేవి, ప్రభుత్వ పరిశ్రమలు. వాటిని చిన్నగా తగ్గించుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. ఆ పరిశ్రమలన్నీ ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడమో కానీ, లేకుంటే పూర్తిగా రద్దు చేసేసి మూసివేయడం కానీ, కాయలబడ్డ కంపెనీలు మూసివేయడం కానీ అవి చేసి చివరికి 3 మాత్రమే ప్రభుత్వ పరిశ్రమలు, ప్రభుత్వమే ఉత్పత్తులు తయారు చేసి అందులో భాగంగా అణుశక్తి, పేలుడు పదార్థాలు అటువంటివి మాత్రమే భారతదేశంలో తయారు చేసేవాళ్ళు. రైల్వేలు, అణుశక్తి అలాంటివి మాత్రమే
ప్రభుత్వ కుదింపు కిందికి వస్తాయి. అట్లాగే ఎంఆర్టీపీ ఫెరా చట్టాలను సడలింపు చేస్తారు. ఎంఆర్టీపీ అంటే మోనోపలీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. ఫెరా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్. ఈ రెండు చట్టాలని సడలింపు చేస్తారు. 1991 తీర్మానంలో ఈ ఎంఆర్టీపీ చట్టాన్ని కొద్దిగా సడలింపు చేసేవాళ్ళు. అలాగే ఫెరా చట్టాన్ని కూడా సడలింపు ఇచ్చారు. దాన్ని ఫెరా చట్టాన్ని ఫెమా చట్టంగా మార్చారు. ఈ ఎంఆర్టీపీ చట్టాన్ని కాంపిటీషన్ యాక్ట్గా మార్చారు. కాంపిటీషన్ యాక్ట్, ఫెరాని ఫెమాగా, ఎంఆర్టీపీని కాంపిటీషన్ యాక్ట్ 2003. సో అలా 2003 నుంచి అమలైంది కాంపిటీషన్ యాక్ట్. సో మనం తెలుసుకుందాం లైసెన్సింగ్ విధానం రద్దు. ఇది 1951లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ కింద వచ్చింది. IDRA అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ తీసుకొచ్చారు భారతదేశంలో గవర్నమెంట్. అది 1952 మే 2వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఈ లైసెన్సింగ్ విధానం IRDA అనేది 1952 మే 2వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. సో ఇందులో 2 కమిటీలు ఏం చెప్పాయంటే ఈ లైసెన్సింగ్ విధానం నుంచి హజారీ కమిటీ అండ్ సుబీమల్ దత్ కమిటీ 2 కమిటీలు 1966, 67లో, మళ్ళీ 67 నుంచి 69లో సుబీమల్ దత్. ఈ హజారీ కమిటీ ఏం చెప్పిందంటే అయ్యా ఈ లైసెన్సింగ్ విధానం వల్ల ప్రైవేట్ రంగం పైన చాలా ఆజమాయిష్ పెరిగిపోయింది, చాలా ఎక్కువ నియంత్రణ పెరిగిపోయింది. ఎవరో కానీ వచ్చి స్వేచ్ఛగా పరిశ్రమలు స్థాపించేదానికి వీలు లేకుండా పోయింది. అంటే స్వాతంత్రంగా వచ్చి నేను పరిశ్రమలు స్థాపిస్తాను, ఇండియాను లేకుంటే వృద్ధి రేట్లోకి తీసుకెళ్తాము అనేవాళ్ళు ఎవరు వచ్చారు కాదు. ఈ లైసెన్స్ పెడితే ఫస్ట్ ఒక విండో, 2వ విండో, 3వ విండో, అట్లా 5-6 విండోస్ ఉండేటి. ఆ అన్ని విండోస్ దగ్గరికి మన అప్లికేషన్ పోయొచ్చే లోపల కొన్ని సంవత్సరాలు జరిగేటి, కొన్ని 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు అట్లా జరిగేది. సో అందుకని ఎక్కువ ప్రైవేట్ రంగం వాళ్ళు సో దాని మీద ఆశ చూపించకుండా ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో దీనివల్ల మనకు చాలా ఎఫెక్ట్ అవుతుంది అని ఈ హజరీ కమిటీ చెప్పింది. అలాగే సుబీమల్ దత్ కమిటీ లైసెన్సింగ్ విధాన పరిశీలన సంఘం అంటారు దీన్ని. లైసెన్సింగ్ విధాన పరిశీలన సంఘం. ఇది ఏం చెప్పిందంటే అధికారుల యొక్క పెత్తనం, బంధుప్రీతి, అవినీతి, రాజకీయ జోక్యం వలన ప్రైవేటు వ్యవస్థకు స్వేచ్ఛ లేకుండా పోయింది. సో అందువలన దీన్ని మనము ఎందుకైనా మంచిది, దీన్ని రద్దు చేస్తే బాగుంటుంది, సో అందువలన డెవలప్ కాలేకపోతుంది కంట్రీ అని చెప్పేసి సుబీమల్ దత్ కమిటీ చెప్పింది. అందువలన ఈ 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో 1991లో ఏం చేశారంటే ఈ లైసెన్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. సరే, కానీ పాక్షికంగా 18 రకాల ఉత్పత్తుల పైన మాత్రమే ఉండేది. అది 1993 నాటికి ఈ 18 ఉత్పత్తుల నుంచి 15 ఉత్పత్తులకి తగ్గించారు. అలాగే 1998 నాటికి ఈ 15 ఉత్పత్తుల నుంచి 8 ఉత్పత్తులు తగ్గించారు. అదే 1999 నాటికి ఈ 8 ఉత్పత్తుల నుంచి 6 ఉత్పత్తులకు తగ్గించారు. ప్రస్తుతం ఈ లైసెన్సింగ్ విధానంలోని ఉత్పత్తులు ఏమున్నాయంటే ప్రస్తుతం మందు, సిగరెట్టు, పేలుడు పదార్థాలు, రసాయనాలు, ఏరో డిఫెన్స్, డ్రగ్స్ అండ్ ఫార్మాటికల్స్, ఫార్మసీ కిందకి వస్తుంది. ఈ 6 మాత్రమే ఈ లైసెన్సింగ్ విధానంలో ఉత్పత్తులు జరుపుతారు. అవి ఏంటి అంటే మందు అంటే లిక్కరు అలాంటివి, అలాగే సిగరెట్లు, స్మోకింగ్ సంబంధించిన వస్తువులు, అలా పేలుడు పదార్థాలు అంటే వచ్చి టపాకాయలు లేకుంటే బాంబులు అలాంటి వస్తువులు, రసాయనిక వస్తువులు, రసాయనాలు, అలాగే ఎలక్ట్రానిక్, ఏరో డిఫెన్స్, అలాగే డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్, వీటిపైన మాత్రమే ఇవి లైసెన్సింగ్ తీసుకొని ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు బీర్ షాప్ కావచ్చు, బ్రాందీ షాప్ కావచ్చు, బ్రాందీ
మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు పెట్టాలనుకుంటే లైసెన్సింగ్ విధానంలోకి వెళ్ళాలి. ఎవరైనా సిగరెట్లు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాలంటే లైసెన్సింగ్ విధానం ద్వారానే వెళ్ళాలి. ఎవరైనా పేలుడు పదార్థాలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాలంటే వాళ్ళందరూ కూడా లైసెన్సింగ్ విధానంలోకి పోవాలి. సో ఇవి ప్రస్తుతం ఉన్న పొగాకు, సిగరెట్లు, ఆల్కహాలు, అలాగే పేలుడు పదార్థాలు, హానికర రసాయనాలు ఇవన్నీ కూడా ఈ లైసెన్సింగ్ విధానంలోనే ఇప్పుడు కూడా ఉత్పత్తి జరుగుతుంది. సో ఇవి తప్పే మిగతావన్నీ కూడా లైసెన్సింగ్ విధానం నుంచి బయటకు వచ్చినాయి. సో తర్వాత దీన్ని రెండవది ప్రభుత్వ కుదింపు. ప్రభుత్వ కుదింపు ఎలా జరిగింది అంటే ప్రభుత్వ పరిశ్రమలు ఉన్నాయి కదా, 1991 వరకు 17 పరిశ్రమలు ఉంటే దాన్ని 91లో 8కి తగ్గించారు. 8 పరిశ్రమలకు తగ్గించారు. అలాగే 1993లో 8 నుంచి 6కు తగ్గించారు. 6కు 1999లో 4కు తగ్గించి చివరికి 2001 మేలో 3కు వచ్చాయి. ఇవి రైల్వేస్ సంబంధించిన ఉత్పత్తులు, సంబంధించిన ఉత్పత్తులు, అలాగే కొన్ని డ్రగ్స్ సంబంధించిన ఉత్పత్తులు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ పరిశ్రమలకి చివరికి 3 ఇప్పుడు ప్రస్తుతానికి 3 పరిశ్రమలు మాత్రమే దీని కిందికి వస్తుంది. నెక్స్ట్ ఎంఆర్టీపీ ఫెరా చట్టం. వీటిని కూడా దీంట్లో కూడా కొద్ది సడలింపు చేశారు. ఎందుకంటే 1991 పారిశ్రామిక తీర్మానంలో ఏమేమి జరిగింది? లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేశారు. 2 ప్రభుత్వ పరిశ్రమలను కుదింపు చేశారు. 3 ఎంఆర్టీపీ ఫెరా చట్టాలను సడలింపు చేశారు. 4 ప్రైవేటీకరణ చేశారు. ఇందులో ముఖ్యంగా ఇవి. అదే అడుగుతున్న క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అంటే 1991 పారిశ్రామిక తీర్మానం ఎందుకు అంటే ఆర్థిక సంస్కరణను భారతదేశంలో ప్రవేశపెట్టేదాని కోసం. ఏం చేశారు అంటే ఎంఆర్టీపీ చట్టాలను, ఫెరా చట్టాలను నుంచి సరళింపు చేశారు. అలాగే ఎంఆర్టీపీ చట్టంలోకి కాంపిటీషన్ యాక్ట్ తీసుకొచ్చారు. ఫెరా చట్టంలోకి ఫెమా చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే ప్రభుత్వ రంగం యొక్క పరిశ్రమలను కుదింపు చేశారు. చివరికి లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేశారు. సో ఈ ఎంఆర్టీపీ చట్టంలో మనం చూసుకుందాం. దీన్ని ఎంఆర్టీపీ అంటే మోనోపోలీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్ అంటారు. 1960లో ఆర్థిక స్తోమత వికేంద్రీకరణ ధోరణులను పరిశీలించుటకు పిసి మెహ్రానోబిస్ కమిటీ ఒకటి వేశారనమాట. అంటే కొంతమందికి దగ్గరే చాలా ఆర్థిక స్తోమత ఉండేది, వాళ్ళు మాత్రమే పరిశ్రమల కోసం పెట్టేదాని కోసం చేసుకొచ్చారు. అలాంటి సమయంలో మిగతా వాళ్ళకి అందలేదు. సో 1964 దీనిపైన దాస్ గుప్తా కమిటీ కూడా వేశారు. సో దానివల్ల 1969లో ఎంఆర్టీపీ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ఎంఆర్టీపీ చట్టం 1970 జూన్ 1 నుండి అమలయ్యింది. 1970 జూన్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఈ ఎంఆర్టీపీ వల్ల ప్రైవేటు రంగం పైన అధిక నియంత్రణ ఉండేది. సో అందుకని 1991లో ఎంఆర్టీపీని సడలించారు. సో పరిశ్రమల స్థల నిర్ణయం, పెట్టుబడుల విషయంలో ప్రైవేటు వ్యక్తులకి స్వేచ్ఛనిచ్చారు. ఎక్కడైనా స్థలాన్ని వాళ్ళు ప్రభుత్వమే వాళ్ళకి స్థలం కేటాయించేది. వాళ్ళు వెళ్ళి అక్కడ పరిశ్రమలు పెట్టుకొని దాని ద్వారా ప్రోడక్ట్ని డెవలప్ చేసి ఉత్పత్తులను పెంచి ఆర్థికంగా పన్నులు కట్టి భారతదేశం ఆర్థికంగా అది సహాయపడగలిగింది. అలాగే 2000 సంవత్సరంలో రాఘవన్ కమిటీ సిఫారసు మేరకు ఎంఆర్టీపీని పూర్తిగా రద్దు చేసేశారు. ఎవరి యొక్క సిఫారసు? అది రాఘవన్ కమిటీ సిఫారసు చేయడం వలన ఏం చేశారంటే ఈ ఎంఆర్టీపీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో కాంపిటీషన్ యాక్ట్ అనే ఒకటి 2002 కాంపిటీషన్ యాక్ట్ 2002ను తీసుకొచ్చారు. అది 2003 నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే ఫైనల్గా ఈ ఫెరా చట్టం ఉంది కదా, 1947లో విదేశీ మారక చట్టానికి సవరణలు చేసి దాన్ని ఫెరా చట్టంగా మార్చారు. 1973లో పూర్తి స్థాయి ఫెరా చట్టం ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అంట. ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఇది 1991 నుండి ఈ ఫెరాని సడలిస్తూ విదేశాలలో భారతీయులు జరిపే లావాదేవీలలో కూడా
స్వేచ్ఛనిచ్చారనమాట. భారతీయులే విదేశాల్లోకి వెళ్ళి ఏమైనా ప్రోడక్ట్స్ని మనము సేల్స్ చేసుకోవాలంటే సో ఆ యొక్క ఎగుమతులు దిగుమతుల విషయంలో కూడా కొద్దిగా సడలింపు స్వేచ్ఛ వాణిజ్యాన్ని ఇచ్చింది. సో అందువలన 1999లో దీన్ని ఫెమా చట్టంగా మార్చాడు. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చింది. 2001 జూన్ నుండి ఇది అమలవుతూ వచ్చింది. ఇది నూతన పారిశ్రామిక విధాన తీర్మానం. అందులో భాగంగా మనం ఒకటి చెప్పుకోవాలి, ప్రైవేటీకరణ చాలా ఇంపార్టెంట్. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకుందాం, నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మరొకసారి చెప్తున్నా, 1991 పారిశ్రామిక తీర్మానంలో ఏం జరిగిందంటే సో మొట్టమొదటిసారిగా మనము లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేశారు. రెండోది ఫెమా చట్టాలలో సడలింపు చేసి ఇది ఎంఆర్టీపీ చట్టాన్ని కాంపిటీషన్ యాక్ట్ 2002 గాను ఫెరా చట్టాన్ని 1999లో ఫెమా చట్టంగా తీసుకొచ్చారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలని కుదింపు చేసి 17 సంస్థలు ఉంటే ప్రస్తుతానికి 3 సంస్థలు మాత్రమే ఇప్పుడు రన్ అవుతున్నాయి. సో ఇది మనము ఈరోజు 1991 పారిశ్రామిక తీర్మానం గురించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకసారి రాసుకోండి, చూసుకోండి, కమిటీలు తీసుకోండి బాగా. హజారీ కమిటీ, సుబిమల్ దత్ కమిటీ ఫర్ లైసెన్సింగ్ రద్దు అనమాట. ఎంఆర్టీపీ దీంట్లో మెహలనోబిస్ దాస్ గుప్తా కమిటీ. సో రాఘవన్ కమిటీ కూడా రాఘవన్ కమిటీ పూర్తిగా ఎంఆర్టీపీని పూర్తిగా రద్దు చేయమని చెప్పింది. రాఘవన్ కమిటీ 2000 సంవత్సరంలో రాఘవన్ కమిటీ